అప్పటికే సూర్యుడు అస్తమించబోతున్నాడు. రాజుగారికి చెప్పారు ఈ మాట. రాజు అన్నాడు, ఆ తపస్సులు తెచ్చినటువంటి కందమూలాలు ఫలాలు మాత్రం లోపలికి పంపించండి, వాళ్ళ దర్శనం రేపు చేసుకుంటానన్నాడు. నా నమస్కారాలు చెప్పండి వాళ్ళకి అన్నాడు. భటులు వచ్చి చెప్పారు. ఈ పండ్లు ఉన్న ఆ పళ్ళాలన్నీ ఆ భటులకి ఇచ్చారు. వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు. మంత్రులందరికీ తలా ఒకటి ఇచ్చి బాగా నిగనిగా మెరిసిపోతోంది ఒక పండు, అది తన చేతిలోకి తీసుకున్నాడు పరీక్షిత్ మహారాజు. అందులోనే ఉన్నాడు మన తక్షకుడు. ఆ పండును విడదీశాడు. అందులో నుంచి అణువంత పురుగు బయటకు వచ్చింది. మణిపూసలాగా మెరిసిపోతోంది. దాని కళ్ళు నల్లగా ఉన్నాయి. అంటున్నాడు పరీక్షిత్తు, ఓ మంత్రులారా, ఇంచుమించు సూర్యుడు అస్తమించాడు. 7 రోజుల గడువు తీరిపోయింది. నాకిక పాము భయం లేదు, విషభయం అంతకంటే లేదు. ఆ విప్రుడి శాపం వీగిపోయింది. అయినా కూడా శాపాన్ని మన్నించాలి కదా, అందుకని నేను ఆ మహాసర్పానికి బదులుగా ఈ చిన్న పురుగు చేత కాటేయించుకుంటాను, ఆ దోషం పోతుంది అప్పుడు అని ఆ పరీక్షిత్తు ఆ పురుగుని మెడ మీద పెట్టుకున్నాడు. మెరుపులా మెరిసింది. మహాభయంకరమైన సర్పమైంది అది. రాజును చుట్టేసింది, ఒక్క కాటేసింది. కాటేసి పరీక్షిత్తును చంపేసి నిప్పులు కొక్కుతూ నింగిలోకి ఎగిరిపోయినాడు తక్షకుడు. ఈయన మొదలు నరికిన చెట్టులాగా పడిపోయాడు. హాహాకారాలు మిన్నిముట్టినాయి అక్కడ. ఆకాశంలో తక్షకుడిని చూశారు. ప్రజలు భయభ్రాంతులైపోయినారు. ప్రపంచమే తగలబడిపోతుందా అనుకున్నారు వాళ్ళంతా. పాపం ఆ పరీక్షుడి యొక్క కుమారుడు మరీ పసివాడు. ఆ అబ్బాయి పేరు జనమేజయుడు. అందుకని పురోహితులే వేదమంత్రాలతోటి యథావిధిగా మహారాజుగా అంత్యక్రియలు చేశారు. ఆ పిల్లాడు చిన్నాడు కాబట్టి. ఒక సుముహూర్తంలో ఆ పిల్లవాడిని సింహాసనం మీద కూర్చోబెట్టారు. మంత్రులు పరిపాలిస్తున్నారు. ప్రజలంతా ఆ అబ్బాయిని రాజుగా అంగీకరించారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవుతున్నాడు. 16 ఏళ్లు వచ్చేసరికి కులపురోహితుల ద్వారా విద్యలన్నీ నేర్చుకున్నాడు. కృపాచార్యుడు ధనుర్వేదం నేర్పాడు. కృష్ణార్జునులు అంతటి వాడిగా తీర్చిదిద్దాట. ఈ అబ్బాయి వేదాలు చదువుకున్నాడు, ధర్మశాస్త్రాలు నేర్చుకున్నాడు, సత్యవాదిగా జితేంద్రియుడిగా రాజ్యం పరిపాలిస్తున్నాడు. అందరికీ ధర్మరాజే గుర్తొస్తున్నట్ట ఈ పిల్లవాడి పరిపాలన చూస్తూ ఉంటే. కాశీరాజు యొక్క కూతురు వపుష్టమ అనేటువంటి అమ్మాయిని ఈ జనమేజయుడికి ఇచ్చి పెళ్లి చేశారు. హాయిగా కాపురం చేసుకుంటూ ఉన్నారు. రాజ్యం పరిపాలిస్తూ ఉన్నారు. సమర్థులైన మంత్రులతోటి ప్రజల యొక్క పాలన సుఖంగా నడుస్తోంది. అందరూ ఆనందిస్తున్నారు. ఇక మనం ఉతంకోపాఖ్యానం తెలుసుకుందాం. దీన్ని ఉదంకోపాఖ్యానం అంటారు, లేదా ఉత్తంకోపాఖ్యానం. ఇది కూడా మహాభారతంలో ఆది పర్వంలో ఉన్నది. ఒకనాడు ఉత్తంకుడు అనేటువంటి మహర్షి జనమేజయుడి యొక్క దర్శనానికి వచ్చాడు. ఇతడు కూడా తక్షకుడికి చేతిలో పూర్వం మోసపోయినటువంటి వాడే. ఇతడు గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసేటప్పుడు గురువుగారి భార్య, నాయనా, నేను ఒక వ్రతం చేసుకోవాలనుకుంటున్నాను, కాబట్టి ఆ వ్రతానికి పౌష్య మహారాజు గారి యొక్క భార్య యొక్క కుండలాలు కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురామన్నది. ఆ కుండలాల కోసం వెళ్ళాడు ఈ ఉత్తంకుడు. వస్తూ ఉంటే తీసుకొని దారిలో ఈ తక్షకుడు మోసం చేసి వాటిని కాజేశాడు. అప్పుడు ఈయన తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళి ఆ పాములందరినీ కూడా చంపేయడం మొదలు పెడితే వాళ్ళు వచ్చి భయపడిపోయి ఆ కుండలాలు ఈయనకు ఒప్పచెబితే ఆ కుండలాలు తెచ్చి గురువుగారి భార్యకి ఇచ్చాడు. అప్పటి నుంచి ఈయనకు కూడా ఈ తక్షకుడి మీద కోపం ఉంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక మార్గం వెతుకుతూ ఉన్నాడు. అలా వెతుకుతూ జనమేజయుడు కూడా వాళ్ళ నాన్న కూడా సర్పంతో మరణించాడు కాబట్టి ఈయన్ని రెచ్చగొడితే నా పని సులువు అవుతుంది అనుకొని వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. జనమేజయ, నిన్ను చూస్తుంటే నాకు జాలి వస్తోందయ్యా, నీకేం కార్యాకార్యాలు తెలుసుకోలేనటువంటి పసిబాలులాగా అనిపిస్తున్నావు. కసి పౌరుషం నీలో అసలు లేనే లేవే
నీ వంటి చప్పిడి మనిషికి నేనేం చెప్పి ఏం ప్రయోజనం అంటూ తల తిప్పి చేదరింపుగా గొణుక్కుంటున్నాట. అప్పుడు జనమేజయుడు, ఓ ఉతంక మహర్షి, మీ మాటలు నాకేం అర్థం కావటం లేదు. నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు, ఏ ప్రతీకారం నేను చేయలేదు, వివరంగా చెప్పండి, ఇప్పుడు ఏం చేయాలో అది చేస్తానన్నాడు. రాజా, తెలీదన్నావు కాబట్టి చెబుతున్నాను. మీ నాన్న ఎలా చనిపోయాడో నీకు తెలుసా? సహజ మరణం కాదు, దుర్మరణం. తక్షకుడు అనేటువంటి ఒక ఘోరమైనటువంటి సర్పం పొట్టన పెట్టుకున్నాడు మీ నాన్నే. కావలిస్తే ఉన్నారుగా నీ వృద్ధమంత్రులు, వాళ్ళని అడుగు. వెంటనే వాళ్ళు ఆ విషయం నిజమేనని నిర్ధారించారు. అప్పుడు ఈయన ఒక మాట మాట్లాడాడు. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడాడు. విప్రశాపం కారణంగా తక్షకుడి యొక్క కాటు వల్ల మా నాన్న మరణించాడన్నారు. అంతే కదా, కారణం విప్రుడి శాపం, కానీ తక్షకుడు కారణం ఎలా అవుతాడు అని జనమేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు. వాస్తవానికి అంతే కదా. ఇప్పుడు కర్ర తీసుకొని ఒకడిని కొట్టాం. తప్పు కర్ర మీద తేలుస్తారా, కొట్టిన మనిషిని తేలుస్తారా? కర్రకు ప్రాణం లేదు. కర్ర మనం ఏం చెబితే అది చేస్తుంది. ఇక్కడ కూడా సర్పమైనటువంటి తక్షకుడు ముని యొక్క శాపానికి బద్ధుడైనాడు. ఆయన చేతిలో ఏమి లేదు. ఒకవేళ కరవకుండా ఉంటే ఆ ముని యొక్క శాపం వల్ల తక్షకుడు చావచ్చు. అందుకని తక్షకుడు తప్పనిసరిగా చేశాడు అని జనమేజయుడు అడిగాడు. ఆహా, అలాగా నాయనా, పుష్కలంగా ధనం ఇచ్చి ఆ కశ్యపుణ్ణి వారించింది ఎవడు? వాడేగా, ఆ తక్షకుడేగా. ఆ బ్రాహ్మణ్ణి కొనేసి వెనక్కి దారి మళ్లించాడు. శత్రువుగా మిత్రుడు అవుతాడా? నీకంటే మునిబాలకుడైన రూరుడు ఎంతో నయం. వెనకడికి ఒక పాము తాను వివాహమాడబోయేటటువంటి అమ్మాయి ప్రమద్వరని కరిచిందని ప్రతిజ్ఞ చేసి సర్పాలను చంపాడు. ఎప్పుడు దుడ్డు కర్ర పట్టుకొని తిరుగుతూ కనపడినటువంటి పామునల్లా బాధిపారేశాడే. ఆయన నయమే, నీకు అంతపాటి కూడా లేదే. వెంటనే ఆ కథ ఏంటో చెప్పమన్నాడు. మనం రూరుడు కథ చెప్పుకున్నాం ఇందాక. ఆ తర్వాత రూరుడు ఏం చేశాడు ఇక్కడ చెబుతున్నాడు. అలా రూరుడు పాములను చంపుతూ ఉన్నాడు. ఒకరోజు డుండుబం అనేటువంటి ముసలి పాము ఆయన కంటపడింది. దాన్ని చంపబోయాడు. అది మనుష్య భాషలో, ఓ రూరు, నేను నీకేం అపకారం చేశానని చంపుతున్నావు అని అడిగింది. రూరుడు చెప్పాడు, తన ప్రియురాలిని ఒక సర్పం కాటేసి మరణింపజేసింది, అందుకని నేను పగబూని పాములను చంపుతున్నానన్నాడు. ఒరురు, నీ ప్రమద్వరను కరిచింది నేను కాదు. అసలు నేను ఇంతవరకు ఎవరినీ కరవలేదు. మిగతా పాములు ఎవరో కరిస్తే కరవచ్చు. రూపసామ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదే. అప్పుడు ఈ మానవ భాషకి రూరుడు ఆశ్చర్యపోయాడు. అసలు నువ్వెవరివి? సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు. అప్పుడు ఆ డుండుబం చెబుతోంది, నాయనా, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. చిన్నప్పుడు నాకు ఓ మిత్రుడు ఉండేవాడు. వాడి పేరు ఖగముడు. మహాతపస్వి, అమాయకుడు. ఒక రోజున అతను ఏకాగ్ర చిత్రంలో అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్లి ఒక ఎండుగడ్డిని వెంటిలాగా చుట్టి పాములాగా చేసి దాన్ని అక్కడ పడేసి పాము అని నేను పెద్దగా అరిచాను. ఏదో బాల్య చేష్ట. కానీ అతను నిజంగా భయపడిపోయాడు. గజగజ వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతున్నాను. అప్పుడు పట్టరాని కోపంతో నన్ను శాపం పెట్టాడు. పాము వైపమ్మన్నాడు. గబగబా వెళ్లి గడ్డితాడు చూపించాను. ఇది నిజం పాము కాదని చెప్పాను. అప్పటికి భయం తీరినటువంటి ఖగముడు కొద్దిగా శాంతించాడు. ఒరి మందబుద్ధి, నన్ను భయపెట్టావు కాబట్టి శాపం పెట్టాను. నువ్వు పాము కాక తప్పదు. అయితే మళ్లీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి నీకు శాప విమోచనం చెబుతున్నాను. ప్రమతి అనేటువంటి వాడు కుమారుడు రూరుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని ఓదార్చాట. ఇదయ్యా నా కథ. నేను ఒక విప్రుణ్ణి. ఒక మంచి మాట చెబుతాను విను. అహింస ఒక్కటే ఉత్తమోత్తమైనటువంటి మార్గం. అహింసా పరమో ధర్మః విప్రాణాం నాత్ర సంశయః దయా సర్వత్ర కర్తవ్యా బ్రాహ్మణేన విజానత.
యజ్ఞాదన్యత్ర విప్రేంద్ర నహింసా యజ్ఞకీమత. పరమాద్భుతమైన విషయం చెప్పాడు. అహింస పరమోధర్మ అన్నాడు. నాయన, అహింస ఒక్కటే ఉత్తమోత్తమమైనటువంటి ధర్మం. మీదు మిక్కిలి బ్రాహ్మణులకు మరి వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశుల పట్ల దయగా ఉండాలి. యజ్ఞాలలో మినహా మరెక్కడా కూడా ఏ హింస చేయకూడదు అని చెప్పి రూరుడికి బోధ చేసింది ఆ డుండుభం అనేటువంటి సర్పం. వెంటనే ఆ డుండుభం ఈ మాట చెప్పగానే ఆ డుండుభానికి సర్పరూపం పోయి బ్రాహ్మణుడిగా రూపం వచ్చింది, వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రూరుడు హింసను విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఆయుర్దాయంలో సరే అవన్నీ బతికించుకున్నాడు. అవన్నీ మనం ఇందాక చెప్పుకున్నాం. ఇంతకీ ఉత్తమ్ కూడా అంటున్నాడు, జనమేదయ్య, బ్రాహ్మణుడైనా కూడా నీకంటే రూరుడు ఎంతో నయం. తనకు అపకారం చేసిన సర్పాల మీద పగబట్టి యుద్ధం చేశాడు. నువ్వు క్షత్రియుడు అయి ఉండి పాములను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతకులకు సుఖంగా బతకనిస్తున్నావు నువ్వు. అంతరిక్షంలో నీ తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతున్నాడు మీ నాన్న. ఎందుకని? మామూలు చావు కాదా అయింది. అందువల్ల అలమటించిపోతున్నాడు. స్నానపానాదులు విడిచిపెట్టేసి కూర్చున్నాడు. ఆయన్ని ఈ దుర్గతిలో నుంచి ఉద్ధరించు. కొడుగ్గా నీదే బాధ్యత. సర్పాలను చంపేయి. నీ తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చనటువంటి కొడుకు బతికి ఉండి మృతుడితో సమానమే. లే, బతికి ఉన్నానని అనిపించుకో. పాపశంక విడిచిపెట్టు. యజ్ఞం వంకతో ఎంత హింస చేసినా తప్పు లేదు. చూడండి, అందుకని సర్పయాగం మొదలుపెట్టు. ఇది అంబామఖం అన్నాడు. సరే, శౌనకాది మహామునులారా, ఉత్తంకుడు ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమ గతులు కల్పించకపోతే తానెందుకు అని తాను నిందించుకున్నాడు. ఈ రోజే యజ్ఞం ప్రారంభిస్తాను. నా పితృదేవత యొక్క రుణం తీర్చుకుంటాను, పితృదేవుడి యొక్క అని అన్నాడు. మంత్రులను పిలిచాడు. గంగా తీరంలో భూమిని కొలిపించి చదును చేయించమన్నాడు. 100 స్తంభాలతోటి అందంగా మంటపం కట్టించమన్నాడు. యజ్ఞ వేదికని నిర్మాణం చేయమన్నారు. యజ్ఞ సంభారాలన్నీ సమకూర్చమన్నాడు. నేను సర్పయాగం చేయాలి. యజ్ఞ పశువు తచ్చకుడు, యజ్ఞ హోత ఉత్తంకుడు, వేద పండితులందరినీ పిలవండి అన్నాడు. రాజాజ్యం అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి. ఇక సర్ప హననం మొదలైంది. ఒక్కొక్క సర్పం పేరు చెప్పి మంత్రం చదువుతుంటే స్వాహా మంత్రం వచ్చి ఆ యజ్ఞకొండంలో పడిపోతున్నారు. తక్షకుడు గజగజ వణికిపోయాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. ఓదార్చాడు. ఇంద్రుడు తన సింహాసనంలో కూర్చోబెట్టుకొని అభయం ఇచ్చాడు. ఉదంకుడు ఇది గ్రహించాడు. సహేంద్ర తక్షకాయ స్వాహా అంటూ మంత్రం చెప్పించాడు. అంతే, ఇంద్రుడితో సింహాసనంతో సహా తక్షకుణ్ణి నిమంత్రించాడు అనమాట. ఆ ఇద్దరు వచ్చి యజ్ఞకొండంలో రాలి పడిపోవాలి. అంతలోకే తక్షకుడు ఆస్తికుణ్ణి తలుచుకున్నాడు. ధర్మాత్ముడు. ఆ ఆస్తికుడు జరత్కారు మహర్షి యొక్క కొడుకు. ఆ వాసుకి ఈ తక్షకుడు వీళ్ళంతా అన్నదమ్ములే. వాళ్ళ యొక్క చెల్లెలు కొడుకు. ఆ అమ్మాయి పేరు జరత్కారి. వాళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు ఆస్తికుడు. జనమేజయుడిని సమీపించాడు. ప్రశంసా వాక్యాలు పలికాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీకేం కావాలో కోరుకోమన్నాడు ఆయన. ఈ యజ్ఞం వెంటనే ఆగిపోవాల. సర్పయాగం ఆగిపోయింది. ఆస్తికుడు సంతోషపడ్డాడు. వైశంపాయనుని పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం అంతా వినిపించమన్నాడు. విన్నాడు రాజు. అయినా కూడా మనశ్శాంతి లభించలేదు. అప్పుడు వ్యాసుణ్ణి అడిగాడు, హే భగవన్ వ్యాస మహర్షి, నా మనస్సు మహాభారతం విన్న తర్వాత కూడా శాంతించలేదు, దహించుకుపోతోంది. అర్జునుడు